హలో, వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ స్లాబ్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్లో మే హ్యావ్, మైట్ హ్యావ్ అని ఉపయోగించి ఎలా సెంటెన్స్ రూపంలో అని. సరే, దాన్ని బట్టి ఇక్కడ మే హ్యావ్, మైట్ హ్యావ్ అని, మే హ్యావ్, మైట్ హ్యావ్ని బట్టి ఇక్కడ ఏముంది? అన్సర్టెన్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అని ఉంది. సరే, ఇక్కడ ఈ ఫార్ములా సబ్జెక్ట్, నౌన్, ప్రొనౌన్ జనరల్గా అంటే ఐవి ఫస్ట్ పర్సన్లో మే హ్యావ్ అని వస్తుంది హెల్పింగ్ వర్డ్. సరే, తర్వాత యూ, దే, హీ, షీ, ఇట్ అని ఇవన్నిటి కూడా మైట్ హ్యావ్ అని వచ్చింది. సరే, దాన్ని బట్టి ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ అంటే వెర్బ్ యూజ్డ్ ఇన్, వెర్బ్ ఎలా పడుతుందని. తర్వాత దాన్ని బట్టి తెలుగులో మీనింగ్ కూడా చేసి ఉండవచ్చు అని. అదేవిధంగా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో రెండవ దానికి కూడా చేసి ఉండవచ్చు అని సేమ్ మీనింగ్ అన్నమాట. దాన్ని బట్టి ఇక్కడ ఇవన్నీ చూసావు కదా. ఇప్పుడు నెగటివ్ కాంట్రాక్షన్స్ అని ఉంది. ఏది నెగటివ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ మే ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్, మేయింట్ హ్యావ్, మైట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్, మైడింట్ హ్యావ్ అని షార్ట్ ఫామ్లో. దాన్ని బట్టి సెంటెన్స్ రూపంలో చూస్తే వీ మే హ్యావ్ మెట్ యూ అని వచ్చింది. దాన్ని బట్టి తెలుగులో ఇక్కడే ఉంది మిమ్మల్ని మేము కలిసి ఉండవచ్చు అని. తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటంటే మే వీ హ్యావ్ మెట్ యూ అంటే ఇక్కడ మిమ్మల్ని మేము కలిసి ఉండవచ్చా అనే క్వశ్చన్ రూపంలో వచ్చింది. నెక్స్ట్ వీ మే నాట్ హ్యావ్ మెట్ యూ అని. సరే, దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో మిమ్మల్ని మేము కలిసి ఉండకపోవచ్చు అని వచ్చింది. తర్వాత ఫోర్త్ సెంటెన్స్లో మే వీ నాట్ హ్యావ్ మెట్ యూ అని క్వశ్చన్ రూపంలో. సరే, దాన్ని బట్టి ఇక్కడ మిమ్మల్ని మేము కలిసి ఉండకపోవచ్చా అని వచ్చిందన్నమాట. 4 టైప్స్ ఎలా మారుతుందని మీరు ఇక్కడ అర్థం చేసుకున్నారు కదా. తర్వాత నెక్స్ట్ షీ మే హ్యావ్ మ్యారీడ్ అని ఉంది. సరే, దాన్ని బట్టి ఇక్కడ ఆమె పెళ్ళి చేసుకొని ఉండవచ్చు అని. తర్వాత మే షీ హ్యావ్ మ్యారీడ్ క్వశ్చన్ టైప్లో వచ్చింది. ఎలా చూడండి, ఇక్కడ ఆమె పెళ్ళి చేసుకొని ఉండవచ్చా అని. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్లో షీ మే నాట్ హ్యావ్ మ్యారీడ్, కాదు అని, అంటే ఆమె పెళ్ళి చేసుకొని ఉండకపోవచ్చు అని. తర్వాత ఫోర్త్ సెంటెన్స్లో వచ్చేటప్పుడు మే షీ నాట్ హ్యావ్ మ్యారీడ్ క్వశ్చన్ టైప్లో వచ్చింది. అంటే ఫోర్త్ సెంటెన్స్ చూడండి, ఆమె పెళ్ళి చేసుకొని ఉండకపోవచ్చా అని. ఈ విధంగా మేని ఉపయోగించి ఈ విధంగా సెంటెన్స్ రూపంలో మీరు తెలుసుకుంటూ వస్తున్నారు కనుక చక్కగా చూసి నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. నేర్చుకునే విధానాన్ని బట్టి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ అవర్ డాట్ ఫోకస్ లైట్ ఇంగ్లీష్ ఛానల్.